హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ఉగ్రరూపం దాల్చాడు. తీవ్రమైన ఎండ, వడగాల్పులతో జనం ఇబ్బందులు పడ్డారు. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమైంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడ్డాయి. బోయిన్పల్లి, జగద్గిరిగుట్ట, అల్విన్ కాలనీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. ఇక కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. భయంకరమైన ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. చింతల్, పద్మనగర్ ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రతకు ఓ భారీ వృక్షం వేర్లతో సహా నేలకొరిగింది. చెట్టు విరిగి పడ్డంతో విద్యుత్ స్తంభాలు ధ్వంసమై పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలిన ఘటనలో రోడ్ల పక్కన పార్క్ చేసిన పలు బైకులు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక సిటీలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, సూరారం, గండిమైసమ్మ నుంచి కొంపల్లి, షాపూర్, గాజుల రామరం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ముందుకు వెళ్లలేక రోడ్డు పక్కన వాహనాలు నిలిచిపోయాయి. ఇక సిటీలో అల్వాల్, మల్కాజిగిరి, కాప్రాల వర్షం పడింది. ఎల్బీనగర్, సరూర్ నగర్, ఉప్పల్లోనూ వానలు కురిశాయి. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తెచ్చి తాపన్నా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం షాపుల్లో భారీగా రద్దీ పెరిగింది. బంగారం కొనాలనే సెంటిమెంట్తో షాపులకు క్యూ కడుతున్నారు జనం. అక్షయ తృతీయ బంగారం పండుగతో పబ్లిక్ ని ఆకర్షించేందుకు వ్యాపారులు ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించారు. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ కలిసి రావడంతో ఇవాళ రేపు సేల్స్ బాగుంటాయని వ్యాపారులు చెప్పారు. అక్షయ తృతీయ సేల్స్, ఆఫర్స్, పబ్లిక్ రద్దీపై మరింత సమాచారం కూకట్పల్లి ముకుందా జ్యువెలరీ నుంచి కల్పన అందిస్తారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రోజుగా భావిస్తూ ఉంటారు. ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని చెప్పేసి లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక చాలా మందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలని చెప్పేసి, చిన్న గ్రామన కొనుక్కోవాలని వెళ్ళాలని చెప్పేసి చాలా మంది ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు బంగారం షాపులకు క్యూ కడుతూ ఉంటారు. అదే విధంగా బంగారం షాపులకు సంబంధించి కూడా ప్రత్యేక ఆఫర్స్, డిస్కౌంట్స్ తో కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నాను. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. అక్షయ తృతీయ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ అంతా వచ్చి బంగారం పర్చేస్ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ముకుందా జ్యువెలర్స్ డైరెక్టర్ నిఖిత గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. బంగారం పండుగ, బంగారం షాపులందరికీ సో ఎట్లా ఉందండి? ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు? ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. అక్షయ తృతీయ అంటే ఒక ఆస్పిషియస్ ఒకేషన్గా ఫీల్ అవుతాము. సో ఏదైనా కొత్త వస్తువు అంటే, ఎస్పెషల్లీ బంగారం కొంటే మంచిది, ఇయర్ అంతా బాగుంటుందని అందరి నమ్మకం. సో మేము కూడా చాలా ఒక 1 month నుంచి ప్రిపరేషన్స్లో ఉంటాం అక్షయ తృతీయకి. అది స్టాక్ పరంగానే కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ పరంగానే కానివ్వండి, మా స్టాఫ్ అందరు కూడా చాలా ఎనర్జైజ్డ్గా, చాలా పొద్దున్న 7 గంటల వరకు వచ్చేసినారు. సో వీఆర్ రియలీ హ్యాపీ అండ్ హోప్ఫుల్. మంచి అందరికీ అనుకున్నట్టు వాళ్ళ బడ్జెట్లో మన దగ్గర
దగ్గరకు దొరికి కొనుక్కొని వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఓకే అండి, అంటే ముఖ్యంగా అంటే నార్మల్ డేస్తో కంపేర్ చేస్తే ఈ టైంలో కావచ్చు మనకు ఆ యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, బంగారం ధరలో హెచ్చు తగులు చూసాము. ఆల్ టైమ్ రికార్డ్ దాదాపు 1,80,000 క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఈ ఇయర్లోనే చూసాము. సో ఆ టైంలో ఎట్లుండే సేల్స్, ఇక అక్షయ తృతీయ ఆఫర్స్, డిస్కౌంట్స్, సో ఈ టైంలో ఎట్లుంది అండి? రేట్ ఫ్లక్చువేషన్స్ వల్ల అయితే ఎప్పుడు కొనే వాళ్ళు అయితే ఆగరండి. బికాస్ గోల్డ్ అనేది ఇంక ఇట్లా రేట్ పెరిగినప్పుడు ఇంకా అది స్మార్ట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక ప్రూఫ్ అవుతుంది. సో చాలామంది ఎవ్రీ అక్షయ తృతీయకి రేట్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇప్పుడు నెక్స్ట్ అక్షయ తృతీయ డెఫినెట్లీ వాళ్ళ రేట్ కంటే పెరుగుతుంది. సో అదొక స్మార్ట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వేరేది ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కొంత గొప్ప నాలెడ్జ్ ఉండాలి. గోల్డ్ ఏంటంటే ఎట్లయినా కొంటే పక్క పెరుగుతుంది. ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి కూడా ఈజీగా అర్థమయ్యే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా మనం గోల్డ్ చూసుకోవచ్చు. సో చాలా హ్యాపీగా ఉంది. మా ముకుంద జ్యువెలర్స్ కేపీహెచ్పి షోరూంలో ఇది మా 4th అక్షయ తృతీయ. సో చాలా హ్యాపీగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీరు చూస్తే చాలామంది కస్టమర్స్ కూడా ఎప్పటి నుంచో ప్రిపేర్డ్ అయ్యి ఇవాళ చాలామంది అడ్వాన్సెస్ కట్టి వాళ్ళు డైరెక్ట్ పికప్ కోసం రెడీగా ఉన్నారు. సో యూఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ ఓపెన్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి ముకుంద జ్యువెలర్స్లో. విఏ ఏదైతే తక్కువ 2 to 12% పైన ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది. అంటే 9.6% విఏ మాత్రమే వస్తుందండి ఫైనల్లో. సో చాలా మంచి ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్స్ రేపు దట్ ఇస్ April 20th వరకు మనకి ఉంటుంది ముకుంద జ్యువెలర్స్ అన్ని షోరూమ్స్లో. అక్షయ తృతీయ అనగానే పొద్దున ఉదయం లేచి ఇంట్లో పూజలు, లక్ష్మీదేవి పూజలు, బంగారం కొండం కావచ్చు, ఇలా బిజీ ఉంటుంది. సో మీ డే ఎట్లా స్టార్ట్ అయింది? అందరిలానే నాది అండి, కానీ ఈరోజు తీసుకుంటే మంచిది అనేసి వచ్చి 2 days ముందే వచ్చి చూశాను. చూసి ఒకటి పక్కకు పెట్టుకొని వెళ్ళాను. ఈరోజు తీసుకోవాలి అనేసి వచ్చి చూస్తున్నాను అనమాట. అంటే మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా? అంటే అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటే అని చెప్పి చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. మనీ లేనప్పటికీ గ్రామ్ అన్న తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అట్లా మీకు ఏమైనా సెంటిమెంట్ ఉందా అండి? అవును, దానికోసమే ఆగాను. అందుకే తీసుకోవడానికని వచ్చాను. సెంటిమెంట్ ఉంది కాబట్టి వచ్చాను. సో అక్షయ తృతీయ అనగానే చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది, బంగారం కొనాలని చెప్పేసి. సో మీకు ఎట్లా ఉంటుందండి? నాకు కూడా సెంటిమెంట్ అండి. అందులో ముకుంద జ్యువెలర్స్లో నేను తీసుకుంటున్నాను. వీళ్ళ బ్రాంచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నేను అప్పటి నుంచి తీసుకుంటున్నాను. నాకు చాలా కలిసి వచ్చింది. అండ్ ఈవెన్ సింగిల్ అంటే మేము చిన్నది కావాలన్నా కూడా నేను ఇక్కడికి వచ్చే తీసుకుంటాను. నేను ప్రతి సంవత్సరం చూస్తుంటే రేటు పెరుగుతూనే పోతుంది. సో ఈ సంవత్సరం ఆల్ టైమ్ హైక్ కూడా చెల్లింది. సో ప్రజెంట్ 1,56,000 అట్లా ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది బంగారం రేటుకి సంబంధించి కావచ్చు? అంటే బయట వాటికి చూసుకుంటే మనకి వీళ్ళు లైట్ వెయిట్ ఇస్తున్నారు, అట్ ఏ టైమ్ ట్రెండ్కి తగినట్టు ఇస్తున్నారు. వేస్టేజెస్ 12%. అసలు బయట ఎక్కడ మనకు అది దొరకదు. నాకు తెలిసి ముకుంద పూర్వీ జ్యువెలర్స్లో బాగా వేస్టేజెస్ అనేది మాత్రం రీజనబుల్ అండ్ దట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఆ గోల్డ్ కానీ 916 చాలా బాగుంటుంది. నేను చాలా పర్చేస్ చేస్తాను ఇక్కడే. చాలా బాగుంటుంది. జ్యువెలరీ కలెక్షన్స్ కానీ ఏదైనా బ్యాంగిల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా బాగుంటాయి. బంగారం రేట్ అయితే కొనలేనట్లే ఉంది, కానీ ముకుందాలో మంచి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి నేను స్కీమ్ జాయిన్ అయ్యాను 6 months బ్యాక్. లక్కీగా ఆ స్కీమ్ డేట్ అయిపోయింది. దట్టు ఈరోజు అక్షయ తృతీయ కూడా కలిసి వచ్చింది కాబట్టి 2. సో పర్చేస్ చేద్దాం అనేసి వచ్చాను. కలెక్షన్ చాలా బాగుంటుందండి. నేను రెగ్యులర్గా మా మదర్కి మా ఫ్రెండ్స్కి అలా ఇక్కడే తీసుకుంటుంటాము. మా మదర్ది కూడా జస్ట్ ఒక 4 days బ్యాక్ స్కీమ్ అయిపోతే తీసుకున్నాము. బాగుంటుంది, కలెక్షన్ బాగుంటుంది స్కీమ్ వైజ్ అని. రష్ బాగానే ఉంది, హెవీగా ఉంది. రష్ హెవీ ఉంది. బంగారం రేటుకి సంబంధించి కావచ్చు, సో మీరు చిన్నప్పుడు కావచ్చు, మీ పెళ్లి టైంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, రేట్లు ఎట్లా ఉన్నాయి కంపారిజన్ కావచ్చు? చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. అప్పుడు మా పెళ్ళప్పుడు అయితే 3,000, 6,000 తర్వాత నుంచి పెరుగుతూ వచ్చినాయి. ఇంకా ముందు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. 100% అయింది, 150% పెరిగింది కదా. అక్షయ తృతీయ సందర్భంగా ఇటు ముకుంద జ్యువెలర్స్ సంబంధించి కావచ్చు, ఇతర జ్యువెలరీస్ సంబంధించి కావచ్చు, చాలా వరకు డిస్కౌంట్స్ ఆఫర్స్తో ముందుకు రావడంతో కూడా పబ్లిక్ ఆకర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా వచ్చి ఇటు బంగారం పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెంటిమెంట్ కావచ్చు, అదేవిధంగా ఇటు జ్యువెలరీ ఆఫర్స్తోనైతే బంగారం షాపులు రద్దీగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 News, హైదరాబాద్. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలంలోని జన్వాడలోని ఓ కన్వెన్షన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ జరిగింది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. బ్యాంక్ అధికారుల అండతో సైబర్ మోసాలు జరిగినట్టు తెలిపారు. బ్యాంక్ అధికారులతో సహా 52 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను బెదిరించినట్టు చెప్పారు. సైబర్ ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంక్ అధికారుల లక్ష్యంగా ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించామన్నారు పోలీసులు. సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు చెప్పారు. 150 కోట్ల వరకు మోసాలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి అరవింద్ బాబు, ఏసీపీ ఆర్జీ శివ, మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని తగ్గట్టుగా మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఎవరెవరు ఈ నేరాలని చేస్తున్నారు వాళ్ళందరిపైన చట్టపరమైన కేసు బుక్ చేయడము, నేరస్తులు అరెస్ట్ చేయడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమారుతి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ఆపరేషన్ లో మన టీమ్ మెంబర్స్ అందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఫిబ్రవరిలో ఈ ఒక ఆపరేషన్ ఆక్టోపస్ ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 117 మందిని అరెస్ట్ చేశాను. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 9 స్టేట్స్ లో ఉంటూ దాదాపు ఈ ఒక 52 మందిలో 32 మంది బ్యాంక్ ఆఫీస్, దాంట్లో 10 ఇంపార్టెంట్ బ్యాంక్స్ మేనేజర్స్, కస్టమ్ రిలేషన్ మేనేజర్స్, కేవైసీ వెరిఫైయర్స్, 10 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని, 5 మెంబర్స్ అకౌంట్ సప్లయర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ కి ప్రధానమైన కారణము ఒక టూల్ మ్యూల్ అకౌంట్. ఇది ఒక వ్యక్తి పేరు మీద దాన్ని ఓపెన్ చేసి లేదా ఒక కంపెనీ పేరు మీద ఓపెన్ చేసి దాని ఆపరేషన్ వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాము. ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ మ్యూల్ అకౌంట్స్ ని సంపాదించి వాటి ద్వారా ఈ ఫ్రాడ్ అమౌంట్ ని ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ లో ఆపరేషన్ వేరే వ్యక్తులకు ఇవ్వకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు మభ్య పెట్టినా, మీకు ఆ డబ్బులు ఆశ చూపించినా కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అది క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మీరు కూడా లీగల్ యాక్షన్ కి బదులు అవుతారు. కాబట్టి ఈ మ్యూల్ అకౌంట్ ని అరికట్టే క్రమంలో మీరు కూడా పోలీసులకి, సమాజానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో పబ్లిక్ రిలేషన్స్ పాత్రను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు ప్రముఖ మెజిషియన్ సామల వేణు. బేగంపేటలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 4వ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 కమ్యూనికేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంపవర్మెంట్ అనే థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ పాత్రపై దృష్టి సారిస్తుందన్నారు సామల వేణు. ప్రోగ్రాంలో పీఆర్ఎస్ఐ తెలంగాణ గర్వం పురస్కారాలు, జీవితకాల సాధన గుర్తింపులు, పబ్లిక్ రిలేషన్స్ అవార్డులను అందించారు. వీటిని పిఆర్ఓస్ అంటారు, పబ్లిక్ సొసైటీ ఆఫీసర్ అంటారు. ఈ పిఆర్ఓస్ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ప్రతి మినిస్టర్ దగ్గర ఉంటారు, ప్రతి కార్పొరేట్ కంపెనీస్లో ఉంటారు.
సో వీళ్ళు ముఖ్య పాత్ర వహించేది వీళ్ళు ఏంటంటే పబ్లిక్ని మధ్యన అట్లా కార్పొరేట్ కంపెనీస్ ఓనర్స్కి మధ్యన బయట ఏమవుతుంది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ దగ్గర పిఆర్ఓ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటారు, ప్రెసిడెంట్ దగ్గర ఉంటారు. సో ఇలాగా పిఆర్ఓస్ వాళ్ళు నిర్వర్తించేది ఏంటంటే బయట పబ్లిక్లో ఏం జరుగుతుందో యాజమానికి జరపడం, మినిస్టర్కి చెప్పడం, చీఫ్ మినిస్టర్ చెప్పడం, అదే పాత్ర అది. సో ఈ ముఖ్య ప్రజా సంబంధాల పాత్రను ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఈ పిఆర్ఓస్ ఆఫ్ అన్ని కంపెనీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసి ప్రతి ఏటా ఇలా కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం. ఇది 4th కాన్ఫరెన్స్ పబ్లిక్ రిలేషన్స్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఇది. ఇందులో ముఖ్యంగా పొద్దున్న సాయంత్రం వరకు మేము ఇతర సబ్జెక్టుల మీద లైక్ ట్రాన్స్పోర్ట్ మీద పిఆర్ ఎట్లా ఉంది, అండ్ కంపెనీ టూరిజం మీద ఎట్లా ఉంది, గవర్నమెంట్ టూరిజం మీద ఎలా చేస్తుంది, కల్చర్ మీద ఎలా చేస్తుంది, సో వీటి మీద మేము చర్చించుకుంటూ ఒక విన్నపతి పత్రం డిపార్ట్మెంట్కి సమర్పిస్తాము, సీఎం గారికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఈ 2047 మీద ఏదైతే రైజింగ్ పెట్టారో దాని మీద ఎక్కువ చర్చ జరగడం జరిగింది. అందులో మూలాన ఆ యొక్క ముఖ్యమైన పాత్ర ఏదైతే ఉందో వాటిని తీసుకెళ్ళి గవర్నమెంట్ చెప్పడము చేస్తున్నామన్నమాట. సో ఈ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రతి ఏటా ఇది ఒకటే కాకుండా సెమినార్లు కండక్ట్ చేస్తుంటాము, పిఆర్ ఎడ్యుకేషన్ డే కండక్ట్ చేస్తుంటాము. సో పిఆర్ స్టూడెంట్స్కి మొత్తం వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండడానికి కోసము పిఆర్ టీచర్ అవార్డ్స్ ఇస్తుంటాము, బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ అవార్డ్స్ ఇస్తుంటాము. సో ఈ విధంగా పిఆర్ఓస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి తపనతో ఈ యొక్క కాన్ఫరెన్స్లు పెట్టించి యావత్తు ప్రపంచం తెలపడానికి కోసం పబ్లిక్ రిలేషన్స్ వరల్డ్ మొత్తం కూడా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో ఈ పబ్లిక్ రిలేషన్స్ మీద. సో వాటన్నిటి కూడా మేము వాళ్ళని ఎలాగా చేసుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలి, ఎలా అవేర్నెస్ తెచ్చుకోవాలి అనే తపనతో ఇవి చేస్తుంటాం. తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా నండూరి హరీష్ ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి డి రవీందర్పై 213 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పసల ప్రవీణ్ కుమార్ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి మణికుమార్పై 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవరణలో తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 740 ఓట్లు ఉంటే 477 మంది వీడియో జర్నలిస్టులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనరల్ సెక్రటరీగా పిఎస్ సన్నీ, ట్రెజరర్గా విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీగా జనార్దన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సీనియర్ కెమెరామెన్ మోహన్ రాజు పిల్లై ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కౌంటింగ్ ప్రాసెస్ను అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు వనం నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్ గుండా నిరంజన్, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్ పర్యవేక్షించారు. హైదరాబాద్లోని మాదాపూర్ దుర్గం చెరువు తీగల బ్రిడ్జిపై బెంచ్ కార్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో శ్యామరాజ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. ఉదయం తెల్లవారుజామున కేబుల్ బ్రిడ్జిపై ఫోటో దిగుతున్న శ్యామరాజ్ అనే దంపతులను బెంచ్ కార్ ఢీకొంది. జూబ్లీహిల్స్ నుండి ఐకియా వైపు పల్సర్ బైక్పై వచ్చారు దంపతులు. తీగల బ్రిడ్జిపై ఫోటోలు దిగడానికి ఆగారు. తన భర్త శ్యామరాజ్ తీగల బ్రిడ్జిపై నిలబడగా ఫోటోలు తీస్తుంది అతడి భార్య. అదే సమయంలో ఫోటోలు దిగుతున్న శ్యామ్ను ఢీకొంది బెంచ్ కార్. ఈ ఘటనలో గాయపడిన శ్యామరాజ్ను దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు స్థానికులు. యాక్సిడెంట్ జరిగిన చోటే BMW కారును వదిలి పారిపోయాడు నిందితుడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.
మేడ్చల్ జిల్లా కొంపల్లిలో బిగ్ బాస్కెట్ వేర్ హౌస్లో ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ రైడ్ చేశారు. వేర్ హౌస్లో పావురాల వేస్టేజ్, ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. పాడైన కూరగాయలు, చింతపండు ప్యాకెట్ ఎక్స్పైరీ డేట్ను ట్యాంపరింగ్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. చికెన్, ఫిష్ శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు తరలించారు. తుప్పు పట్టిన ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా 22 వాహనాలు వాడుతున్నట్లు అధికారులు చెప్పారు. బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ నిర్వహిస్తున్న రాజరాజేశ్వరి ఫుడ్ ప్రాసెసర్స్కి నోటీసులు ఇచ్చారు అధికారులు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తొర్రూరు రంగనాథస్వామి ఆలయంలోని 2 హుండీలను ఎత్తుకెళ్లారు. ఆలయ ద్వారం పగలగొట్టి లోపలికి వెళ్లారు దొంగలు. ఇదే ఆలయంలో వరుసగా 3వ దొంగతనం జరిగింది. వరుసగా దొంగతనాలు చేస్తున్నా పోలీసులు సెక్యూరిటీ కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. Spotifyకి వచ్చాను. వస్తే అప్పటికి లాక్స్ లేవు, గ్రిల్ది. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు. తర్వాత డోర్ ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి అనిల్ గారికి అందరికీ తెలిసి తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసాము. చూస్తే హుండీలు మాత్రం లేవు, మిగతా అంతా ఉన్నది లోపల. పత్తులు ఫోన్ చేసిండు, దగ్గర నుంచి ఓపెన్ చేసినాయి, డోర్ వల్ల ఉంటుందంటే వచ్చి చెక్ చేసేసరికి లోపల నుంచి 2 హుండీలు తీసుకొచ్చి బయట ఇచ్చారు. ఒక హుండీ దొరికింది, ఒక హుండీ లేదు. వేరే వస్తువులు అయితే ఏం పోలేదు. దేవుని విగ్రహాలు కానీ ఏం ముట్టుకోలేదు. దేవుని వస్తువులు వెండి బంగారం ఉంది కానీ ఏం ముట్టుకోలేదు. అది 2 హుండీలు బయట ఇచ్చారు. బంగారం అయితే ఏం ముట్టుకోలేదు. దేవుళ్ళని ఎక్కడ టచ్ చేయలేదు. 2 విగ్రహాలు తీసుకొచ్చి బయట ఇచ్చారు. డోర్ డ్యామేజ్ చేసి డోర్ లోపలికి అలాగొట్టి వెళ్ళిపోయింది. మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలో ఘరానా దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. తేజశ్రీ హోమ్స్, మంజుశ్రీ మిడోస్ కాలనీలో దొంగలు ఉన్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నారు. పోలీసులు దాడుల టైంలో కొంతమంది నిందితులు పారిపోగా వారి భార్యలను అదుపులోకి తీసుకున్నారు. 70 మొబైల్ ఫోన్లు, బంగారం, కార్, బైక్లను సీజ్ చేశారు. కొంతకాలంగా ఘరానా దొంగల ముఠా సభ్యులు కుటుంబాలతో కలిసి ప్రతాపసింగారంలో నివసిస్తున్నారు. సిటీలోనే ఉంటూ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని చేవేళ్ల ప్రాంతాల్లో ఫోన్లు, చైన్ స్నాచింగ్, ఇతర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులంతా ఏపీకి చెందిన వారిగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బందోబస్తులో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఎస్బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆయన కుమారుడు ట్రైనీ డీఎస్పీ సెంతన్ కుమార్ రెడ్డి ఒకే చోట విధులు నిర్వహించారు. తండ్రి కొడుకులు ఇద్దరు పోలీస్ సేవలో ఉండడంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది వారిని అభినందించారు. ఒకే కుటుంబానికి చెందిన 2 అధికారులు ఒకే దగ్గర విధులు నిర్వర్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి పెట్టడం వల్లే ఇండియా కూటమి వ్యతిరేకించిందని తెలిపారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్. పార్లమెంటు సీట్ల పెంపు విషయంలో దక్షిణాదికి అన్యాయం చేయాలనుకున్న ప్రధాని మోదీ కుట్రలను తిప్పికొట్టామన్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని పార్టీ ఆఫీసులో జిల్లా కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు దీపక్ జాన్. వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ ఎక్కువ సీట్లు సాధించాలనే కుట్రతో డీలిమిటేషన్తో పాటే మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు.
ఇలాంటి రాజకీయ కుట్రలు సాగవన్నారు దీపక్ జాన్. మనకందరికీ తెలిసిందే, ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, అదేవిధంగా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత దాంతోపాటు ఈ ఏదైతే ఇండియా బ్లాక్ ఉందో వాళ్ళందరూ కలిసి దాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓడించడంలో చాలా కారణాలు ఉన్నాయి. ముందు కారణం ఏంటంటే ఏదైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఉందో దాన్ని ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్తో లింక్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రాధాన్యమైన ఒక అంశము. ఈ యొక్క బిల్ని నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2023లో బీజేపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే ఈ యొక్క ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లింక్ చేయకుండా యథావిధిగా 2023లో ఏదైతే బిల్లు తీసుకురావడం జరిగిందో దాని పట్ల చేయడం జరిగితే మంచిగా ఉంటుందని మా ఒక ఆలోచన. ఇప్పుడున్న 543 సీట్స్ ఏదైతే పార్లమెంట్లో ఉన్నాయో దేశవ్యాప్తంగా అందులో 33% రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది అని మా ఒక ఆలోచన. ఈ విషయం మేము ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లింక్ చేయడం జరిగిందో అదే తప్పు అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కుమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంక్ను పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూల్చివేశారు. ఈ వాటర్ ట్యాంక్ను 1960లో నిర్మించారు. చాలా ఏళ్లు కావడంతో 2,50,000 లీటర్ల గల వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని గుర్తించి అధికారులు జేసీబీతో కూల్చివేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచలో విషాదం చోటు చేసుకుంది. పాల్వంచ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి కుప్పలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు రైతు మల్లయ్య. వెంటనే కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైతు మల్లయ్య మృతి చెందినట్టు తెలిపారు డాక్టర్లు. వడదెబ్బ తగిలి మల్లయ్య చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్స్. మేడ్చల్ జిల్లా ఐడియల్ చెరువులో దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న కూకట్పల్లి ఎస్ఐలు చంద్రశేఖర్, దీక్షిత, డ్రైవర్ వెంకటప్ప అప్పటికే చెరువు మధ్యలో నీటిలోకి ఉన్న యువతిని చాకచక్యంగా కాపాడారు. సకాలంలో విద్యార్థిని కాపాడిన పోలీసులను ఉన్నత అధికారులు అభినందించారు. మన పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఐడియల్ లేక్లో ఒక పాప దూకింది అని చెప్పేసి 100 కాల్ వచ్చింది. ఆ టైంలో పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండి మా ఉమెన్ ఎస్ఐ దీక్షిత మరియు ఎస్ఐ చంద్రశేఖర్ ఇద్దరు కూడా కలిపి ఆ ఏరియాలో పెట్రోల్ కట్టు, మొబైల్ డ్రైవర్ వెంకటప్ప ముగ్గురు కలిసి ఐడియల్ ట్యాంక్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూడంగానే ఆ ఐడియల్ చెరువు మధ్యలో ఒక పాప నిలబడి కనిపిస్తూ ఉంది. ఆమెను ఎంత పిలిచినా ఒడ్డుకు రావటం లేదు. ఇంకా ఆమె ఎంత పిలిచినా రావట్లేదు ఉద్దేశంతో ఆమె ఏదో సూసైడ్ చేసి కూడా వెళ్ళింది అనిపించేసి వీళ్ళే ధైర్యం చేసి అందరూ కూడా దిగేసేసి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డారు మా ఎస్ఐలందరూ కూడా. ఎందుకంటే ఆ చెరువులో ఎక్కువ మడ్డు ఉందండి, దానివల్ల నవ్వటానికి కూడా రావటం లేదు. అలాంటి సిచ్యువేషన్లో అమనేష్ గారు ఎంతో ధైర్యం చేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ పాపని రక్షించి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చే క్రమంలో మా ఎస్ఐ చంద్రశేఖర్ కాలు కూడా కొంచెం గాయాలవడం జరిగింది ఆ పక్కన బాటిల్స్ కోసుకోవటం వల్ల. కాబట్టి అప్పుడు అందరినీ కూడా ఆ అమ్మాయిని సురక్షితంగా తీసుకొచ్చినాక అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ అమ్మాయికి ఎందుకు అని చేసి మనం అడిగితే ఆ అమ్మాయి కొంచెం మెంటల్గా కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంది, వివరంగా చెప్పలేకపోతుంది. ప్రజెంట్గా ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ మేనమామ వచ్చారు, వాళ్ళ మేనమామ పాపను హ్యాండ్ ఓవర్ చేసినాము. తదుపరి మా ఉన్నతాధికారులందరూ కూడా మా సిబ్బందిని ఎంతో ప్రశంసించడం జరిగింది. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి చెరువులో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేసే వాళ్ళందరికీ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలాంటి చెరువులో ఎటువంటి గాజు పదార్థాలు కానీ, ఎటువంటి ఐరన్ రాడ్స్ కానీ, ఎట్లాంటి సీకులు కానీ ఏమీ వేయొద్దు అని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వేస్తే వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.
ఇంకా అదే కాకుండా ఈ ప్రజలందరికీ కూడా ఎవరైనా అట్లా అనవసరంగా కూడా ఇట్లా తన యొక్క ప్రాణాలని హరించుకోవడం మంచిది కాదు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ బ్రూక్ బ్యాండ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రీత్ నాయక్ అనే బాలుడు కరెంట్ షాక్తో చనిపోయాడు. ఒడిశాకు చెందిన ప్రీత్ నాయక్ 2 సంవత్సరాల క్రితం ఘట్కేసర్ ప్రాంతానికి వచ్చి ఓ మేస్త్రి దగ్గర పనిచేస్తున్నాడు. బిల్డింగ్ సెంటరింగ్ తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో హౌసింగ్ ఇన్వెంటరీ భారీగా పెరుగుతుంది. ఇప్పటికే దాదాపు 1,00,000 అమ్ముడుపోని ఇల్లు ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇంకా ఎడాపెడా కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో ఏడాది చివరికల్లా హౌసింగ్ ఇన్వెంటరీ 1,50,000కి చేరే అవకాశం ఉందంటున్నారు రియాల్టర్లు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. ఒకవైపు భారీగా నిర్మాణాలు జరుగుతుండగా మరోవైపు అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. సిటీలో పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పటికే కట్టిన ఇళ్లను అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ తగ్గినా సరఫరా మాత్రం విపరీతంగా పెరిగింది. దీంతో బిల్డర్లపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. బ్యాంకు లోన్లు, వడ్డీ భారం, నిర్మాణ వ్యయాలు అన్నీ కలిసి పెద్ద కంపెనీలను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చే దాంట్లో మటుకు డెఫినెట్ గా మనకు బ్యాంక్ లోన్స్ మీద కూడా కొంత ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉండి తీరుతుంది అక్కడ కూడా. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు డెసిషన్ ఇప్పుడు తీసుకోకుండా, అంటే ఈ స్లంప్ కారణం ఏంటి, నిజంగా తీసుకోవాల్సింది దీంట్లో దాదాపు 30-40 రియల్ కన్జంప్షన్ తీసుకొని ఇమీడియట్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వెయిట్ అండ్ సీ అంటే మీరు కొంచెం వెయిట్ చేయడం వల్ల మీకు దాని ఇంపాక్ట్ అనేది మీకు డెఫినెట్గా మీ మీద పడుతుంది. అంటే ఎవరు తగ్గించుకొని అమ్మలేరు. హైదరాబాద్ విస్తరణ, భవిష్యత్తు డిమాండ్పై నమ్మకం, పోటీ కారణంగా బిల్డర్లు వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. కొంతమంది డెవలపర్లు ఇప్పటికే పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభమనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అయితే మార్కెట్ పరిస్థితులు పూర్తిగా స్థిరంగా లేవని, డిమాండ్ సప్లై మధ్య గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు బిల్డర్స్, ఎక్స్పర్ట్స్. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు డెవలపర్స్ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉన్నా ధరలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. నిర్మాణ ఖర్చులు పెరగడం, సిమెంట్, స్టీల్ వంటి ముడి సరుకుల ధరలు ఎక్కువ అవుతుండటంతో ధరలు స్థిరంగా లేదా పెరుగుతూ ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో ఇప్పటికే సిమెంట్, స్టీల్, పెయింట్స్ తో పాటు వివిధ వస్తువుల ధరలు 10-30% వరకు పెరిగాయంటున్నారు బిల్డర్స్. ఇంకా ఖర్చులు 30-40% వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆల్మోస్ట్ 30-40% అన్న మీరు అమ్మలేకపోతే మీరు ముందుకెళ్ళలేరు. కాబట్టి అది జాగ్రత్త చూసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళాలి. ఇవాళ రేట్స్ హైదరాబాద్లో స్టిల్ బాగున్నాయి. ఇది నిజంగా చెప్పాలంటే ఎవరైతే బయర్స్ మార్కెట్ అంటారు కదా, వాళ్ళు కొనుక్కోవడానికి ఇప్పుడున్న రేట్స్ తోటి కనుక తీసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ రేట్. ఇది రైట్ టైం కూడా. ఓకే, బట్ ఈ టైంలో మీరు కరెక్ట్గా ఓవర్లోడ్ అయిపోయి మీరు లాంచ్ చేయడం అనేది మట్టుకు కరెక్ట్ కాదు. ఇల్లు కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అంటున్నారు బిల్డర్లు. ప్రస్తుతం ఉన్న ధరలతో కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశంతో పెట్టుబడిపై లాభం పొందవచ్చని చెబుతున్నారు. అయితే కొనుగోలు చేసే ముందు ప్రాజెక్టు నాణ్యత, లొకేషన్, డెవలపర్ విశ్వసనీయత వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలంటున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఫీజుల దందా కొనసాగుతోంది. 4.5 ఏండ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారు. కేటగిరీ బి, సి స్టూడెంట్లపై యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. టీఏఎఫ్ఆర్సీ, వర్సిటీ, ఎన్ఎంసీ నిబంధనలు కాలేజీలో పట్టించుకోవట్లేదు. ఒక్కో స్టూడెంట్ నుంచి లక్షల్లో వసూళ్లపై V6 స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఫీజుల దందాకు తెరలేపాయి. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులను, నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఎంబీబీఎస్ కోర్సు అకాడమిక్ కాల పరిమితి కేవలం 4.5 ఏండ్లు మాత్రమేనని, తర్వాత ఉండే ఏడాది ఇంటర్న్షిప్ అని ఎన్ఎంసీ స్పష్టంగా చెబుతున్నా యాజమాన్యాలు మాత్రం మొండిగా 5 ఏండ్ల ఫీజు కట్టాల్సిందేనని మెడికల్ స్టూడెంట్స్ ని వేధిస్తున్నాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా బి, సి కేటగిరీలకు చెందిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నాయి.
అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ దగ్గర మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎంబీబీఎస్ అకాడమిక్ 4.5 ఏళ్లే. విద్యార్థులు చదువుకునే కాలానికి అంటే 4.5 ఏండ్ల ఫీజును 5 వాయిదాల్లో చెల్లించాలి. దీనిపై తెలంగాణ ఫీజు నియంత్రణ కమిటీ కాళోజీ వర్సిటీ పలుమార్లు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యార్థులను వేధించే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని కాళోజీ వర్సిటీ ఇప్పటికే 2 సార్లు హెచ్చరించింది. ఇంటర్న్షిప్ కాలానికి ఫీజు అడగడం చట్ట విరుద్ధమని ఎన్ఎంసీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ పలు ప్రైవేటు కాలేజీలు 2017 నాటి పాత జీవోలను చూపుతూ 5వ ఏడాది కూడా పూర్తి ఫీజు కట్టాలని విద్యార్థులకు నోటీసులు పంపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బి కేటగిరీకి చెందిన 2981 సీట్లతో ఒక్కో విద్యార్థిపై సగటున 6 లక్షల వరకు అదనపు భారం పడుతోందని, ఇలా ఏడాదికి 100 కోట్ల రూపాయలు అక్రమంగా యాజమాన్యాల జేబుల్లోకి వెళ్తున్నాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పూర్తి ఏడాది ఫీజు కట్టకపోతే ఫైనల్ ఇయర్ హాల్ టికెట్లు ఇవ్వమని, పరీక్షలకు రానివ్వమని యాజమాన్యాలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిలువు దోపిడీపై మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాళోజీ వర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీ విద్యార్థుల నుంచి 6 లక్షలు, సి కేటగిరీ విద్యార్థుల నుంచి 12 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. వీటిపై ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఏ కేటగిరీ విద్యార్థుల నుంచి కూడా ఇతర ఫీజుల పేరుతో 1,50,000 నుంచి 2,60,000 వరకు దండుకుంటున్నారని విమర్శించారు. కౌన్సిలింగ్ రౌండ్లలో కాలేజీలు మారినప్పుడు విద్యార్థులు చెల్లించిన ₹1,00,000 డీడీలను వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని అంటున్నారు. యూనివర్సిటీ ఫీజులను నేరుగా యూనివర్సిటీకే చెల్లించేలా అలాట్మెంట్ లెటర్లోనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ సులభమైన మార్గాల్లో డబ్బులు సంపాదించాలి అనుకోవడమే సైబర్ మోసాలు జరగడానికి ప్రధాన కారణమన్నారు డీసీపీ అరవింద్ బాబు. వీళ్ళ అత్యాశనే సైబర్ నేరగాళ్లకి మంచి అవకాశంగా మారుతుందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చని చెబుతున్నారంటే దాని వెనకాల కుట్ర దాగి ఉందని అర్థం చేసుకోవాలంటున్న డీసీపీ అరవింద్ బాబుతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. డిజిటల్ యుగంలో ప్రజలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య సైబర్ మోసాలు. నిత్యం మనం ఏ న్యూస్ పేపర్ చూసినా సరే ఎక్కడో ఒక చోట సైబర్ మోసం జరుగుతుంది, కొన్ని కోట్లు నష్టపోతూ ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా అనేది మనం నిత్యం వార్తలు చూస్తూ ఉన్నాము. అయితే ఇది సైబర్ నేరగాళ్ళు ఒక పద్ధతులు కాదు అనేక రకాల పద్ధతిలో ఈ సైబర్ మోసాలు అనేవి చేస్తూ ఉన్నారు. సో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మన దగ్గర సైబర్ డీసీపీ అరవింద్ బాబు సార్ ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్, ఎందుకు సార్ ఈ డిజిటల్ యుగంలో చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ నేరాల్లో చిక్కుకుంటున్నారు? దీనికల్లా మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే మీరు ఏం చెప్తారు? దీనిలో ప్రధాన కారణము ఎస్పెషల్లీ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఈ ఆన్లైన్ యాక్టివిటీస్ ఎక్కువ అయినాయి. సో ప్రతిదానికి మనము ఆన్లైన్ మీద ఆధారపడటము, షాపింగ్ కావచ్చు, లేదా స్టడీ కావచ్చు, ఇంకేదన్నా బిజినెస్ ప్రమోషన్ కావచ్చు, బిజినెస్ యాక్టివిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఆన్లైన్లో యాక్టివిటీస్కి అలవాటు పడిపోయినాము, డిపెండ్ అయిపోయినాం. సో ఇది మెయిన్ ఫ్రాడ్స్టర్స్కి మోసాలు చేయడానికి అవకాశం ఎక్కువ మనమే కల్పించాం. సో ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాము, ఇప్పుడు ఆన్లైన్ యాక్టివిటీస్ని బంద్ చేయలేము. కాబట్టి ఈ ఆన్లైన్ యాక్టివిటీ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఏదన్నా మనం యాక్టివిటీ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి దానిలోనికి వెళ్ళాలి. అంటే థింక్ బిఫోర్ యూ యాక్ట్, అదొకటి. తర్వాత ఇప్పుడు ఫ్రాడ్స్టర్స్ అంతా కూడా ఎందుకు ఈ ఫ్రాడ్స్ చేస్తారు అంటే మన దగ్గర నుండి డబ్బులు లాగడానికి, మన బ్యాంక్ బ్యాలెన్సెస్ని వాళ్ళు తీసుకోవడానికి. సో ఇది మనం మైండ్లో ఎప్పుడూ ఉండాలి. సో మనం చేసే ప్రతి యాక్టివిటీ వెనకాల ఏమన్నా మోసం ఉందా, అవతల వాడు ఏమన్నా మోసం చేసే అవకాశం ఉందా అనేది ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళి ఒక డిఫెన్సివ్ యాటిట్యూడ్లో వెళ్తే మనము డిజిటల్ యుగంలో అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో సేఫ్గా ఉంటాం. సార్, ఇప్పుడు మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసిన వాటిల్లో ఎలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి సార్? అంటే ఎలాంటి ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయని మీరు అబ్జర్వ్ చేశారు? ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నవి ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఉన్నాయి, అలాగే జాబ్ ఫ్రాడ్స్. తర్వాత ఈ తెలియక లింక్స్ నొక్కటము, తర్వాత ఫోన్ కాంప్రమైజ్ అవ్వటము, దాని ద్వారా మన బ్యాంకులో ఉన్న డబ్బులు ట్రాన్స్ఫర్స్ అవ్వటము, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా జనరల్గా సోషల్ మీడియా కంప్లైంట్స్, ఇంపర్సనేషన్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. సార్, మీ దృష్టికి వచ్చిన వాటిల్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్?
అట్లా ఏజ్ గ్రూప్ అనేది మనం చెప్పలేము. ఒక్కొక్క ఎంఓకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉంటారు. సపోజ్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. ట్రేడింగ్ ఫ్రాడ్స్కి ఎక్కువ కూడా మిడిల్ ఏజ్ ఉంటారు. అంటే ఒక ఎంప్లాయ్మెంట్లో ఒక సెటిల్మెంట్ అయిపోయి కొంత అమౌంట్ వాళ్ళ కెరీర్లో కొంత అమౌంట్ సంపాదించుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఎక్కువగా దీనికి అవుతున్నారు. అలాగే జాబ్ ఫ్రాడ్స్కి ఎవరంటే కొత్తగా జాబ్స్ వచ్చిన వాళ్ళు, ఇంకా ఒకటి పార్ట్ టైం జాబ్ ఎక్స్ట్రా రావాలి, లేదా అసలు జాబ్ లేని వాళ్ళు, జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు ఈ జాబ్ ఫ్రాడ్స్కి ఎక్కువ గురవుతారు. అట్లా డిఫరెంట్ యాక్టివిటీని బట్టి ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి అంటే సైబర్ నేరాలు అనేవి ఒక రకం కాదు సార్, చాలా రకాలు జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా మనం చూసాము ఈ లక్కీ డ్రా పేరుతో కూడా వాళ్ళు అంటే 299 రూపాయలకి మీకు ట్రాక్టర్ వస్తుంది, 399 రూపాయలకి అయితే మీకు కార్ వస్తుంది, ఒక బిల్డింగ్ వస్తుంది అని చెప్తున్నారు. అసలు ఇవి ఎట్లా చేస్తున్నారు సార్ వాళ్ళు? ఇది ఒక రకంగా పబ్లిక్ని మోసగించి వాళ్ళ డబ్బుల్ని తీసుకోవటమే. దీంట్లో ఏదో ఒక వస్తువు చూపించి, లేదా ఒక ఆటోమొబైల్ చూపించి, లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ గూడ్ చూపించి, మీరు ఒక కూపన్ తీసుకోండి, ఒక 250 కట్టి లేదా 300 రూపీస్ కట్టి మేము లక్కీ డ్రా తీస్తాము, మీ కూపన్ వస్తే దాంట్లో ఈ ఐటమ్ మీకు ఇస్తాము అనేది ఎక్కువగా చెప్తున్నా. గతంలో కూడా జరిగినాయి అవన్నీ కూడా ఆఫ్లైన్లో జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఒక రీల్స్ లాగా పెట్టేసి వాళ్ళు ఈ ఫోన్పే చేయించుకుంటున్నారు. ఫోన్పే చేయించుకున్న తర్వాత కొంత అమౌంట్ వీళ్ళకి వస్తుంది. సపోజ్ ఒక వ్యక్తి ఒక బైక్ పెట్టారు, బైక్ పెట్టి ఇది ఇట్లా మీరు 250 రూపీస్ కడితే మీకు లక్కీ డ్రాలో గెలుచుకుంటే బైక్ ఇస్తామని చెప్తారు. అట్లా ఒక 1000 మంది లక్కీ డ్రా కోసము డబ్బులు కడితే దాదాపు ఇతనికి 2,50,000 వస్తాయి. పోగొట్టుకున్న అతనికి 250 కానీ ఇతను 2,50,000 గెయిన్ అవుతున్నాడు. అంటే రాంగ్ఫుల్ గెయిన్. అది అల్టిమేట్గా ఇది మోసపూరితమైన ప్రకటనే. దాంట్లో లక్కీ డ్రా తీసేది ఉండదు, వాళ్ళకి ఐటమ్ ఇచ్చేది ఉండదు. సార్ కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా వాళ్ళు డిజిటల్ అరెస్ట్ పేరు మీద కూడా కొన్ని కోట్లు కోల్పోయిన సందర్భాలు మనం చూసాం సార్. అలాంటివి ఏమైనా అసలు ఉంటాయా సార్? డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఉంటుందా? డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. దెర్ ఈజ్ నో లీగల్ కన్సెంట్ ఆర్ లీగల్ కాయిన్ నేమ్ కానీ ఏదో ఒక ప్రొసీజర్ కానీ అట్లాంటిది ఏం లేదు. సో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఫ్రాడ్స్టర్స్ క్రియేట్ చేసిన ఒక పదం అంతే. ఒక భయభ్రాంతులను గురి చేయడానికి వాడుతున్న పదము. అదొక ఎంఓ లాగా తయారైంది తర్వాత. సో ఇప్పుడు కొంత ప్రచారం బాగా దాని మీద చేయడం వల్ల పబ్లిక్ కూడా ఈ డిజిటల్ అరెస్ట్ పైన అవగాహన కలిగి ఉన్నారు. కాబట్టి ఈ డిజిటల్ అరెస్ట్ క్రైమ్స్ తగ్గినాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ బట్ అంతకుముందు ఉన్నంత ర్యాంపెంట్గా ఇప్పుడైతే ఇప్పుడు లేదు. సరే కొంతమంది అమాయకులు తెలిసి తెలియక ఇట్లా క్లిక్ చేయటం వల్ల డబ్బులు కోల్పోతున్నారు కదా సార్, వాళ్ళకి ఏమన్నా రిటర్న్ ఆ అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అవకాశం ఉంది. ఎప్పుడు ఉంటుందంటే ఇమీడియట్లీగా రిపోర్ట్ చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్ గురయ్యాము అని తెలిసినప్పుడు వాళ్ళ డబ్బులు పోయిన వెంటనే వాళ్ళు రియలైజ్ అయిపోయినప్పుడు ఇమీడియట్లీగా రిపోర్ట్ చేయాలి. 1930లో కానీ cybercrime.gov.in కానీ రిపోర్ట్ చేస్తే వాళ్ళ మనీ ట్రయల్లో ఎక్కడెక్కడ హెల్డప్ అయినా దాన్ని వాటిని ఫ్రీజ్ చేసి అక్కడ నుండి వెనక్కి తీసుకురావడానికి అవకాశం ఉంది. సో గోల్డెన్ అవర్లో రిపోర్ట్ చేస్తే ఎక్కువగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సార్ మీరు కూడా చాలా రకాలైనటువంటి సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో మీరు కూడా చాలా చేస్తున్నారు, సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పబ్లిక్ నుంచి వాళ్ళలో ఏమైనా అవేర్నెస్ పెరుగుతుందా అనిపిస్తుందా మీకు? డెఫినెట్లీ దెర్ ఈజ్ అ చేంజ్. ఎట్లా అంటే మాకు ఈ సైబర్ అవేర్నెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ అనేవి 2025 నవంబర్ నుండి స్టార్ట్ చేశాము. ఇప్పటికి దాదాపు 4 నెలలు దాటిపోయింది. సో ఈ 4 నెలల్లో కూడా మనం గతంలో మనకి రిపోర్ట్ అవుతున్న ఎన్సీఆర్పీ పిటిషన్స్కి ఇప్పుడు రిపోర్ట్ అవుతున్న ఎన్సీఆర్పీ పిటిషన్కి దాదాపు 15 నుండి 20 తేడా ఉంది రోజుకి. అంతకుముందు 85 పర్ డే రిపోర్ట్ అయ్యాయి, ఇప్పుడు దాదాపు 70 వరకు తగ్గాయి. సో మేము దీనికి ఎఫెక్ట్ అని మేము భావిస్తున్నాము. అదొకటి. తర్వాత పబ్లిక్లోకి వెళ్ళటం కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజు కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేసాము ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో. సో ఇట్లా పబ్లిక్లోకి వెళ్ళటం వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటున్నారు. ఇప్పుడు అంతకుముందు ఉన్నంత రిలాక్స్డ్గా లేదా నెగ్లిజెంట్గా లేదు, ఇప్పుడు కొంచెం అలర్ట్నెస్ పెరిగింది. పెరగటం వల్ల కూడా కొంచెము తగ్గుతున్నాయి, క్రైమ్ తగ్గుతుంది. సార్ ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు సార్? ఎలా ఉంటే ఈ నేరాల నుంచి మనం బయటపడే అవకాశం ఉండొచ్చు? గ్రీడీనెస్ అనేది మెయిన్ మోటివ్. అంటే ఫ్రాడ్స్టర్స్ మనలో ఎక్స్ప్లాయిట్ చేసేది మనిషిలో ఉన్న గ్రీడీనెస్. సో ఫ్రీ మీల్ అనేది ఎక్కడా లేదు. దెర్ ఈజ్ నో ఫ్రీ మీల్ ఇన్ ద వరల్డ్. కష్టపడి ఏదైనా మనం సంపాదించుకోవాలి. ఓవర్ నైట్ ఎవరు కోటీశ్వర్లు కాలేరు, ఉన్న వాటిని రెట్టింపు చేయలేము. కాబట్టి ప్రాసెస్లో వెళ్ళాలి ఏదైనా కానీ. సో ఇన్స్టెంట్గా మనం డబ్బులు సంపాదించేస్తాము, ఇన్స్టెంట్గా మనము కోటీశ్వర్లు అయిపోవాలి అనే ఆలోచన కరెక్ట్ కాదు. ఈ ఆలోచననే ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు వాడుకుంటున్నారు చీట్ చేయడానికి. కాబట్టి పబ్లిక్ కష్టపడే మనసు ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి,
స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నం చేయాలి. షార్ట్ కట్స్ లేకపోతే ఇమీడియట్లీగా మన డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఏదో ఒకటి చేసేసి అట్లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే ఈ సైబర్ నేరాలు జరగడానికి మెయిన్ రీజను చెప్పేది సార్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అయితే మనిషి ఎక్కువ ఆశపడొద్దు, ఏదైనా కష్టపడితేనే మనకి డబ్బులు అనేవి వస్తాయి, కాబట్టి మాకు కూడా సపోర్ట్ చేస్తేనే దీన్ని ఎక్కువ అరికట్టగలమని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో చందు, V6 న్యూస్, హైదరాబాద్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సర్వే రిపోర్టుతో అత్యధికంగా జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో కొత్త ఆశ పుట్టుకొచ్చింది. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో వివిధ వర్గాలకు అవకాశాలు ఇవ్వాలంటున్నారు మేధావులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు లెక్కలు తీసింది. కుల, ఆర్థిక, విద్యా రంగాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో సమగ్ర సర్వే చేసింది. ఆ తర్వాత ఒక నిపుణుల కమిటీ వేసి సామాజిక వర్గాల వారీగా జనాభాపై ప్రత్యేక నివేదిక తయారు చేసింది. 2 రోజుల కింద పబ్లిక్ డొమైన్లో పెట్టిన సమగ్ర సర్వే రిపోర్టుపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. జనాభా ఎక్కువ ఉన్న సామాజిక వర్గాల ప్రజల్లో ఇప్పుడు కొత్త ఆశలు పుట్టుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు తమకు న్యాయం జరిగిందని ఆ వర్గాల ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 46% ఉన్నా ఆ స్థాయిలో పదవులు దక్కటం లేదని బీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో కేవలం 16.8% మాత్రమే తమ ప్రాతినిధ్యం ఉందని చెప్తున్నారు. 2023లో కేవలం 20 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారంటున్నారు బీసీ నేతలు. ఉన్నవారిలో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు కేవలం 4 కులాల నుంచి మాత్రమే ఉన్నారని లెక్కలు వేస్తున్నారు. ఎంపీలలో 17 మంది ఉంటే 4 మాత్రమే బీసీలు ఉన్నారని చెప్తున్నారు. ఇక ఎమ్మెల్యేలలో 40 మందిలో 9 మంది మాత్రమే బీసీలని చెప్తున్నారు. మరోవైపు తమకు అన్యాయం జరుగుతోందని ఎస్సీ ఎస్టీ నేతలు అంటున్నారు. అన్ని ఉపకులాలకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 10 మంది మాదిగా, 9 మంది మాల సామాజిక వర్గం వారు ఉన్నారంటున్నారు దళిత సంఘాల నేతలు. రిజర్వ్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారని చెప్తున్నారు. జనరల్లో ఎస్సీ ఎస్టీలు ఒక్కరు కూడా లేరని అంటున్నారు. రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న అగ్రవర్ణ సామాజిక వర్గాల వారే చట్టసభల్లో ఎక్కువ లబ్ధి పొందుతున్నారంటున్నారు మేధావులు. ఇలాంటి వాటికి చెక్ పెట్టి జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వెనుకబడిన వర్గాల ప్రజల్లో సర్వే రిపోర్ట్ మరింత ఆశలను పెంచుతోంది.